ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం హామీ అమలుతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాలో 5 పిల్లలు ఉన్న 2 తల్లులకు 65,000 రూపాయలు జమ కావడంతో ఆ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంకంపల్లిలో గంగమ్మ, ఓబులేసు దంపతులకు 6 సంతానం ఉండగా 5కి తల్లికి వందనం పథకం వర్తించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తించడంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకరికే పడింది 6 మందిలో. ఇప్పుడు 6 మందిలో 5 మందికి పడినవి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ప్రభుత్వం సంవత్సరం కాబట్టి ఇట్లా పడుతుందంటే మాకు కొంచెం సంతోషం అవుతుంది. ఇప్పుడు పిల్లలకి బడికి వాడుకుంటున్నాము. మా ఉన్నవి బీదోడు చాలా బీదోడు పనికి పోతే మాకు పనికి పోతే డబ్బులు లాకుంటలేదు. ఇప్పుడు మా పిల్లలు దుడ్లు మా పిల్లలకి బడికే స్కూల్కే అవకాశం వాడుకుంటున్నాము. మామూలుగా ఏం ఆడుకోము. పిల్లలకి చదువుకి అంతా ఉపయోగం చేస్తున్నాము. థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ చంద్రబాబు. ఇక విడపనకల్లు మండలం మాలాపురానికి గ్రామానికి చెందిన రత్నమ్మ, రామాంజనేయుల దంపతులకు కూడా 6 సంతానం ఉన్నారు. వీరిలో 5కి తల్లికి వందనం పథకం వర్తించడంతో రత్నమ్మ ఖాతాలో 65,000 రూపాయలు జమ అయ్యాయి. దీంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. అలాగే కొత్తకోట గ్రామానికి చెందిన స్వాతి, కృష్ణ చైతన్య దంపతులకు 4 సంతానం ఉండగా 3కి తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన నిధులు సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే అందాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్న గారికి, లోకేష్ అన్న గారికి, కేశవ్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది. కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము, అంతవరకు కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.